హలో వ్యూవర్స్, ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇంచు దాల్చిన చెక్క, 4 బిర్యానీ ఆకుల్ని, 2 యాలకులు, 4 లవంగాలు వేసుకోండి. ఆ తర్వాత 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని వాటిని సన్నగా తరిగి ఆ ప్యాన్లో వేయండి. అదేవిధంగా 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేయండి. ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మన రెసిపీలోకి వచ్చేస్తే, అలా ఆనియన్స్ని బాగా వేగించుకున్నాక 1 టీ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, మన రుచికి తగినంత ఉప్పును యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ రెసిపీని కలుపుకోండి ఒకసారి. ముందుగానే నేను 1/2 కేజీ చికెన్ని తీసుకుని శుభ్రం చేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకుని బాగా పైకి కిందకి కలుపుకోండి. అలా కలిపితే మసాలాలన్నీ పడతాయి కాబట్టి కలుపుకోండి. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉంచుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని దించేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ రెడీ. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.